హాయ్ డూడ్స్, వెల్కమ్ బ్యాక్. ఐఎమ్ ఇన్ పటాయా. కొంచెం విలేజ్ సైడ్ సరదాగా ఎక్స్ప్లోర్ చేద్దామని లోపలికి వచ్చాను. సో ఇక్కడ ఒక ప్యూర్ లోకల్ థాయ్ రెస్టారెంట్ కనిపించింది. సో చూద్దాం ఫుడ్ ఎట్లా ఉంటుందో. సో ఐ వాంటెడ్ టు టేస్ట్ ద ప్యూర్ థాయ్ ఫుడ్. సో వేర్ ఇన్సైడ్ ద హోటల్. లుక్ అయితే అదిరిపోయింది. లోకల్ థాయ్ ఫుడ్ దొరికే ప్లేస్ అనమాట. దిస్ ఇస్ సో కూల్. ఇక్కడ స్వీట్స్ ఉన్నాయి, పేస్ట్రీస్ ఉన్నాయి, అండ్ మోమోస్, రకరకాల ఫిష్. ఇవన్నీ ఫిష్ ఐటమ్స్, ఫిష్తో చేసిన స్వీట్స్ టైప్ అనమాట. సో లోకల్ వాళ్ళు బాగా తింటారు. యాక్చువల్లీ ఇక్కడ ఉప్పులు, కారాలు, మసాలాలు ఏం వేసుకోరు. అండ్ ఓన్లీ బేక్డ్ ఫుడ్ అండ్ బాయిల్డ్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఆయిల్ ఫుడ్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. నేను ఒక సూప్ చెప్పాను, ఈ సూప్ ఒకటి చెప్పాను, అండ్ ఫిష్ బౌల్ ఒకటి చెప్పాను, రైస్తో వస్తుంది, అండ్ చికెన్ కర్రీ రైస్ బౌల్ ఒకటి చెప్పాను. సో గైస్, దిస్ ఈస్ ఫిష్ బౌల్. ఫిష్ విత్ అంటే స్టిర్డ్ ఫిష్ విత్ రైస్. అంటే ఈ పక్కన చూడండి చిన్న చిన్న ఫిష్ ముక్కలు ఇచ్చాడు. అండ్ దిస్ ఈస్ చికెన్ రైస్ బౌల్ విత్ కర్రీ. అండ్ ఒక చిన్నది ఇక్కడ చూడండి, ఇది ఫిష్. ఇది యాక్చువల్లీ ఇది ఫిష్. సో గుడ్, లవ్లీ, సూపర్. గైస్ కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి, బట్ ఓకే. అంటే బాయిల్ చేసినవి అనమాట. సాల్ట్ వేసి కొంచెం స్పైసెస్ వేసి బాయిల్ చేశారు. పచ్చి పచ్చిగా ఉన్నాయి, బట్ గుడ్. బాగుంది భయ్యా. అండ్ ఇది కూడా టేస్ట్ చేస్తాం. మావాడు ఆల్రెడీ టేస్ట్ చేశారు, అదిరిపోయిందంట. లవ్లీ లవ్లీ. ఇదిగోండి సూప్ ఒకటి ఆర్డర్ ఇచ్చని చెప్పాను కదా, ఇదిగోండి సూప్. చూడండి గైస్, అదిరిపోయింది. పన్నీర్ ముక్కలు వేసి కొంచెం వాటర్ వేసి అందులో బాగా బాయిల్ చేసిన సూప్ వేసి. ఈ ఆకులు ఏంటంటే మనం చాలామంది తినాం. యాక్చువల్లీ నిమ్మ ఆకులు ఇవి, నిమ్మకాయ చెట్టుకున్న ఆకులు అనమాట. బ్యూటిఫుల్ ఉన్నాయి సూప్ అయితే. టేస్ట్ చేద్దాం ఒకసారి. ఓ వావ్, చూడడానికే కాదు టేస్ట్ చేయడానికి కూడా కొంచెం స్మోకీ ఫ్లేవర్ ఉంది. బట్ రియలీ సూపర్ గుడ్, సూపర్ గుడ్ థాయ్ ఫుడ్. డెఫినెట్లీ మీరు వస్తే కనుక థాయ్ ఫుడ్ ఎంజాయ్ చేయండి.